మీరు ఇచ్చినటువంటి సూచనలు ఇక్కడికి వచ్చిన వారన్నా పాటిస్తే మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి సార్థకత ఏర్పడుతుందని ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాత మరి ఈ కార్యక్రమం నిర్వహించడంలో కానీ మమ్మల్ని అనుకుండి నడిపించడంలో కానీ ప్రతి విషయంలోనూ ఆయన ముందుండి ప్రతి చిన్న సలహా కూడా ఇచ్చి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయిస్తున్నటువంటి మా పురపాలక సంఘ రథసారథి మా రామచంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఇక్కడ స్టేజ్ చిన్నది కావడం వల్ల అందరినీ పిలవలేదు. యాక్చువల్గా అయితే అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలవాల్సిన వాళ్ళే, ఎవరు కూడా తక్కువ వాళ్ళేది. ఎందుకంటే మనం ఈ ప్రోగ్రాము ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది గత సంవత్సరం అంటే 2025 జనవరి నుంచి స్టార్ట్ చేసాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. అంటే దీన్ని మనం ససా ప్రోగ్రామ్ అని సింపుల్గా అంటుంటాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము ఇప్పటికీ 16 కార్యక్రమాలు చేసాం. ప్రతి నెల 3వ శనివారం ఈ ససా ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు 16 కార్యక్రమాలు చేశాము. అలాగే దీని తర్వాత కంటిన్యూగా ఇప్పుడు లాస్ట్ మంత్ అంటే గత నెల 23వ తేదీ నుంచి మనకు ఈరోజు వరకు దీన్ని ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని అంటే ఒక ఆపరేషన్ లాగా స్టార్ట్ చేసి అంటే ఒక స్పెషల్ డ్రైవ్గా స్టార్ట్ చేసి మనం ఈ పట్టణంలో నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఇక్కడ ముందు ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రముఖులే అంతా ఇక్కడ ఉన్నారు యాక్చువల్ మిగిలిన మా స్టాఫ్ కంటే కూడా. కాబట్టి మీ అందరి సహకారంతో మన పట్టణంలో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఎందుకంటే పెరుగుతున్నటువంటి ఈ గార్బేజ్ డిస్పోజల్ ఎలా చేయాలి, లేకపోతే కాలుష్యం ఎలా ఉంది, వీటన్నిటి గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఒకప్పుడు ఇంత కాలుష్యం కానీ ఇంత చెత్త ఉత్పత్తి కానీ లేదు. దీనివల్ల రోజు రోజుకు మనం వ్యాధుల బారిన పడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద అవగాహన కార్యక్రమం జరపడానికి ముఖ్యంగా ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే రంగసాయి గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాకు పేర్లు తెలియదు, అందరు ప్రముఖులు అందరూ కూడా ఈ నెల రోజులు పూర్తిగా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ప్రత్యేకంగా ఏంటంటే దీని స్పీచ్ ఇచ్చేది ఏం లేదు. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రాం అయితే మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి మీ అందరిని సన్మానించుకోవడం అనేది ఈరోజు యాక్చువల్గా ముఖ్యమైన కార్యక్రమం. అయితే దీన్ని కంటిన్యూగా తీసుకెళ్తూ ఉండాలి. మన పట్టణంలో ప్రజలందరికీ అవగాహన అనేది కలగాలి. ఇప్పుడు మనం జేపీ రోడ్డు కానీ ఉండి రోడ్డు కానీ చూసినట్టయితే రాత్రి 10 గంటల తర్వాత చూస్తే మొత్తం రోడ్డు అంతా చెత్తే ఉంటుంది. అంత ఉండాల్సిన అవసరం ఏంటి? మామూలుగా మార్నింగు మనకు యాక్చువల్గా బండి వస్తుంది. ఆ బండి వచ్చినప్పుడు డబ్బాలు పెట్టుకొని బండికి సరిపోదు కదా, కానీ రోడ్డు అంతా ఉంటుంది. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏంది టౌన్ అంతా ఇలా ఉంది అంటుంది. కాబట్టి ప్రజల్లో అవగాహన రావాలి. ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసినట్లయితే అసలు వచ్చే చెత్త చాలా వరకు తగ్గిపోతుంది. డంప్యార్డ్కి వెళ్ళదు. మొత్తం కలిపేసినప్పుడు తీసుకెళ్ళి డంప్యార్డ్లో పడేస్తాం. అదే తడి చెత్తను సపరేట్గా పొడి చెత్తను సపరేట్గా చేసినట్లయితే ఈ పొడి చెత్తను రకరకాలుగా ఇప్పుడు కార్డు బోర్డు కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ఇనుము కావచ్చు సపరేట్ చేస్తే మళ్ళీ అది కొంటారు, ఇంకా రీసైకిల్ అవుతుంది. అలాగే తడి చెత్త అంటే ఈ కూరగాయల వేస్ట్ ఇట్లాంటివన్నీ ఉంటే మనం ఎరువుగా తయారు చేసుకొని మన ఇంట్లోనే ఉన్నటువంటి ఆ మొక్కలకు వేసుకోవచ్చు. అంటే ఈ విధంగా యాక్చువల్గా డంప్ యార్డ్కి వెళ్లకుండానే చెత్తను మనం సరిగ్గా వినియోగించుకోవచ్చు. అలా చేయాలంటే మనం ఏంటంటే సెగ్రిగేషన్ చేయాలి. కాబట్టి ఇలాంటి అవగాహన కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మన భీమవరం పురపాలక సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైనటువంటి వాక్యాలు అందరూ కూడా పాటించాలని చెప్పి కోరుకుంటూ, కార్యక్రమం చాలా ఉంది. దగ్గర 70-80 మందికి సన్మానం చేసుకోవాలి. కాబట్టి లిమిట్గా ఇంకొక 2-3 మాట్లాడించేసి మనం సన్మానం కార్యక్రమంలోకి వెళ్దాం. ఎందుకంటే అభినందించుకోవటం అనేటువంటిది ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందంటే 10 మందిలో కేకేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చినా, అలాగే ఒక శాల్వా కప్పినా ఆ మనిషిలో ఒక తెలియనటువంటి స్ఫూర్తిని ఇస్తుంది. అది ఏదైతే మనం కార్యక్రమం చేసిన తర్వాత దాన్ని గుర్తింపబడలేదో ఆ గుర్తింపబడనటువంటి కార్యక్రమం నిరుత్సాహంగానే ఉంటుంది. దానికి ముగింపు అనేటువంటిది పెట్టుకుని చిన్న చిరు సత్కారం చేసుకుంటే అది సార్థకం అవుతుంది. మరి అలాంటి వాటిల్లో
నిష్ణాతుడు. మరి ఈ సన్మానాలు చేయడం కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని గుర్తించి వెలికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మరి ఆ కార్యక్రమాన్ని నడిపించడానికి ముందుండి మరి గత 30-40 ఏళ్ళ నుంచి కార్యక్రమాలు చేసుకున్నటువంటి మన రంగసాయి గారిని అమూల్యమైనటువంటి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఎంహెచ్ఓ గారికి మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం నిరంతరం కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఏంటంటే మరి అధికారులు, ప్రజలు కూడా మమేకమైతే సమాజం చాలా అభివృద్ధిలో ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఇది ఆరోగ్యప్రదమైన కార్యక్రమం కాబట్టి నిరంతరం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇవాళ మున్సిపాలిటీ వారు చేస్తున్నటువంటి దాంట్లో వాకర్స్ అసోసియేషన్, శ్రీ విజ్ఞాన వేదిక, ఇలా కొన్ని సంస్థలన్నీ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రేపటి నుంచి కూడా మనం నిరంతరం కూడా మన వీధుల్లో, కనీసం మన వీధుల్లోనే అసలు మనం శుభ్రం చేసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయని కోరుకుంటూ ఒక్కసారి అధికారులందరినీ నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. అటువంటి మన గంట త్రిమూర్తులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం వచ్చినందుకు, ఆ భగవంతుడు నాకు అవకాశం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం మన భీమవరం మున్సిపాలిటీ వారు, ముఖ్యంగా మన కమిషనర్ గారు, అలాగే వాళ్ళ బృందం అంతా కూడా పేరున, ఎందుకంటే వారు సూచన మేరకు ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎక్కడన్నా వెనకడికి వేస్తారు. కానీ బాధ్యతగా వారు చెప్పిన మాట ప్రకారం మన మొత్తం అందరూ కూడా ఎవరో ఏ కమిషనర్ చెప్పడమే పాపం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా భీమవరం మున్సిపాలిటీలో అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి నిత్యం మున్సిపాలిటీ వారు మన వీధుల్లో కానీ మన రోడ్ల మీద కానీ లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఒక్కరోజు రాకపోతేనే మన 2వ రోజు రోడ్డు ఉండాలంటే చాలా కష్టం. అంతగా బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు కూడా మన కమిషనర్లు కానీ వాళ్ళ బృందం మొత్తం ఉదయం 5 గంటలకల్లా కూడా ఏదో చోట మనకి పరీక్ష అవుతూ ఉంటారు. అదేవిధంగా గవర్నమెంట్ వారు పెట్టిన ప్రోగ్రాం ఈ రోజుకి సుమారు 4 రోజులు ప్రతి చోట కూడా రంగసాగర్ ఆధ్వర్యంలో ఏదో ఒక వీధిలో ఏదో ఒక చోట పెద్దలు వాకర్స్ ఆధ్వర్యంలో, అలాగే మన వర్కర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. ముఖ్యంగా మన పెద్దలకి నేను తెలియజేసేది ఏంటంటే, మనం క్యారీ బ్యాగ్ అనేది ఒక బూతలో చూస్తున్నాం. క్యారీ బ్యాగ్ బ్రాండ్ చేస్తే సరిపోతుందని ఒక ఆలోచన తప్ప మన ప్రజలు వేరే ఆలోచన లేదు. కేవలం క్యారీ బ్యాగే కాదు, ఏ ఒక్క కవర్ సరే మన నిత్యం ఇంటికట్టుకెళ్ళే వస్తువుల్లో, కిరాణా షాపుల్లో కానీ ఫ్యాన్సీ కొట్టులో కానీ కొని ప్రతి కవర్ కూడా అది రీసైక్లింగ్ అవ్వదని రంగసాయి గారు, అలాగే వాకర్స్ అసోసియేషన్ భీమవరంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ తరపున ఎవరైతే భీమవరం మున్సిపాలిటీలో కానీ రాష్ట్రంలో కానీ కీలక పాత్ర శానిటేషన్లో, పారిశుద్ధ కార్యక్రమంలో వహిస్తున్నారో వాళ్ళకి ప్రధానమంత్రి గారు కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకున్న తర్వాత సమాజంలో స్ఫూర్తి వచ్చి ఈ మధ్య మమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. మన ఆనంద ఫౌండేషన్ వాళ్ళు మా వర్కర్స్ని ఒక 70-80 మందిని తీసుకొచ్చి సన్మానం చేశారు, లాస్ట్ ఇయర్ చేశారు. ఈ మధ్య రంగసాయి గారు కూడా కొన్ని కార్యక్రమాల్లో మాకు సన్మానం చేస్తున్నారు. ఇలాగా సన్మానం అంటే ఆ స్ఫూర్తి అనేటువంటిది ఎలా ఉంటుందో, నేను కూడా సమాజంలో మనుషులు అని చెప్పి నాలో కూడా ఆనందం, నవ్వులు వస్తున్నాయి. ఇదివరకు మున్సిపాలిటీ బంధువులం ఏదైనా కార్యక్రమం జరిగితే పిల్లలుగా మున్సిపాలిటీలో క్లీన్ చేయలేదని చెప్పి మా మీద రివార్డ్ చేయడం.
కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత కనీసం వాళ్ళకి టీ కూడా ఇవ్వకపోవడం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ తినేసి పాడేసి చెత్త ఎక్కలేదని మమ్మల్ని పిలవడం, ఇలాగా ఒక నిస్పృహతో ఉండేవాడు. కానీ ఇప్పుడు మేమే దేవుడిగా కరోనా వచ్చిన దాని నుంచి ఆరోగ్యమే మహాభాగ్యంలో అసలు ఏమి లేకపోతే మనం లేవనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో ఎప్పుడైతే వెళ్తుందో ఈ రంగసాయి గారు, ఆనంద ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళంతా కూడా చిన్న చిన్న సన్మానాలు చేస్తున్నారు. మాకు కూడా కొంచెం పర్వాలేదు, మమ్మల్ని కూడా గుర్తుంటున్నారు అనేటువంటి ఒక ఇది వచ్చింది. అలాగే ఈరోజు ఒడుపు గోపి గారు, అలాగే మన రంగసాయి గారు, పెద్దలంతా కూడా మా కీలక పాత్ర వహిస్తున్నటువంటి శానిటరీ మేస్త్రులు ఇంతవరకు వాళ్ళకి ఎవ్వరూ సన్మానం చేయలే. వాళ్ళు గుర్తించి రంగసాయి గారు 9 ఉన్నారు, దేవరాన్ని మెయిన్ పాత్ర వాళ్ళే. వాళ్ళకి అలాగే 20 మంది వర్కర్స్కి 10 మంది ఆడవాళ్ళు, 10 మంది మగవాళ్ళకి ఈ సందర్భంగా సన్మానం చేద్దామని చెప్పి వారు నిర్ణయించుకుని ఏర్పాట్లు చేశారు. తదనంతరం ఈ నెల రోజులు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రముఖులకి కూడా పురపాలక సంఘం తరఫున మా కమిషనర్ గారు చిరు సత్కారం ఒకటి ఏర్పాటు చేశారు. అది అయిన తర్వాత చిన్న ప్రతిజ్ఞ ఒకటి ఉంటే అది గవర్నమెంట్ ఇచ్చింది. ఆ ప్రతిజ్ఞ అయిన తర్వాత మీ అందరికీ వేడివేడిగా ఇడ్లీ, వడ, టీ ఏర్పాటు చేశాం పురపాలక సంఘం తరఫున. అక్కడితో ఈ కార్యక్రమం ముగుస్తుంది.